మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచమంతటా కూడా ఒక ఆర్థికపరమైనటువంటి అసమతౌల్యం ఏర్పడడం అన్నటువంటిది మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ యొక్క వర్సైల్స్ ఒప్పందంలో జర్మనీ మీద విపరీతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఆంక్షలు విధించడం, అలాగే ఈ యొక్క మిత్రదేశాలు కూడా యుద్ధంలో గెలిచినప్పటికీ ఆర్థికమైనటువంటి పరిస్థితులు చిన్నాభిన్నం కావడం వల్ల ఏమైందంటే ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా కూడా గిరాకీ తగ్గిపోవడం అన్నటువంటిది గమనించవచ్చు. కాబట్టి దీనితో ఏమైందంటే ఒక గొప్ప ఆర్థిక మాంద్యం ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా 1929లో ఇది మొదలై 1939 వరకు కొనసాగింది. అంటే రెండవ ప్రపంచ యుద్ధం వరకు కూడా ఇది కొనసాగడం అన్నటువంటిది జరిగింది. మరి గిరాకీ పడిపోవడం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా ధరలు కూడా పడిపోవడం అన్నటువంటిది జరిగినాయి. ఎప్పుడైతే ధరలు పడిపోవడం మొదలైందో ఆటోమేటిక్గా ఉత్పత్తి చేయడం అనేటువంటిది తగ్గిపోయింది. ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గడం మొదలైందో ఆటోమేటిక్గా అన్ని ఈ యొక్క ఫ్యాక్టరీలు కార్మికులను పనిలో నుంచి తీసేయడం అన్నటువంటిది జరిగింది. అంటే ఇక్కడ ఉద్యోగము కోల్పోవడం అన్నటువంటిది కూడా జరిగింది. ఎప్పుడైతే ఉద్యోగం కోల్పోయినారో వాళ్ళ ఆదాయాలు కూడా తగ్గిపోయినాయి. ఎప్పుడైతే వాళ్ళ ఆదాయాలు తగ్గిపోయినాయో ఆటోమేటిక్గా కొనుగోలు శక్తి కూడా పడిపోవడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇది ఒక్కసారి మనం గమనించినట్లయితే ఇది ఒక చక్రీయ ప్రవాహంగా కనిపిస్తుంది. అంటే మీ చక్రీయ ప్రవాహం అంటే ఏంది? ఒకదానికొకటి లింకు, అంటే ఒక రౌండ్గా అన్నట్టు. అంటే గిరాకీ పడిపోతే ఏమవుతుంది? ధరలు పడిపోతాయి. ధరలు పడిపోయే తలకేమైంది? ఉత్పత్తి పడిపోయింది. ఉత్పత్తి పడిపోయే తలకేమైంది? కంపెనీలు ఉద్యోగాలను తీసేయడం మొదలైనవి. ఎప్పుడైతే ఉద్యోగాలు కోల్పోయినారో వాళ్ళు నెక్స్ట్ ఏమైంది? ఆదాయాలు కోల్పోవడం అన్నటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఆదాయాలు కోల్పోయినారో వాళ్ళు కొనుగోలు శక్తి పడిపోవడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆర్థిక మాంద్య పరిస్థితులలో మనం వీటన్నిటిని కూడా చూడవచ్చు. మరి ఆర్థిక మాంద్యం ప్రపంచమంతటా కూడా దాని ప్రభావం చూపించడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే అంత అభివృద్ధి చెందిన దేశమైనటువంటి అమెరికాలో కూడా నిరుద్యోగుల శాతం 25% పెరగడం అన్నటువంటిది జరిగింది. అదే ఇతర దేశాల్లో అయితే ఈ శాతం 33%గా ఉండడం మనం గమనించవచ్చు. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా 60% తగ్గడం వల్ల ఏమైందంటే ఎంతోమంది ఈ యొక్క వ్యవసాయాన్ని మానేసే పరిస్థితి కూడా కలిగించడం అన్నటువంటిది జరిగింది. మరి ఇలాంటి పరిస్థితులలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగడానికి ఏం చేయాలి అన్నటువంటిది ఆర్థికవేత్తలు ఆలోచిస్తున్నటువంటి క్రమంలో అందులో ఒక వ్యక్తి అయినటువంటి జేఎం కీన్స్ అన్నటువంటి ఆర్థికవేత్త ఏం సూచించాడంటే ఆర్థిక పరిస్థితి క్షీణించినప్పుడు, గిరాకీ క్షీణించినప్పుడు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి ఉపాధి కల్పించాలని, దీనివల్ల ప్రజలకు ఆదాయం సమకూరి మార్కెట్లో గిరాకీ ఏర్పడుతుందని వాదించడం జరిగింది. అంటే ఇక్కడేమి ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దీన్ని ఎవ్వరూ కూడా బాగు చేయలేరు. కేవలం ప్రభుత్వాలు మాత్రమే పెద్ద ఎత్తున ఈ యొక్క డబ్బులు ఖర్చు పెట్టి ప్రజల్లో మనీ సర్క్యులేషన్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఉపాధి కల్పిస్తే మరి ప్రజలకు కొంత ఆదాయం వచ్చి మళ్ళీ వాళ్ళు వస్తువులను కొనుగోలు చేసి మళ్ళీ గిరాకీ పెంచి తిరిగి ఆర్థిక పరిస్థితిని మామూలు స్థితికి తీసుకురావడానికి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఇలాంటి వాక్యాలు ఇచ్చి మరి ఇది అన్నటువంటి ఆర్థికవేత్త ఎవరు అన్నప్పుడు జేఎం కీన్స్ అని మనం చెప్పడానికి అవకాశం ఉంది అన్నట్టు. అట్లాగే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఎంత శాతం పడిపోయినాయని, అమెరికా లాంటి దేశాల్లో ఎంత శాతం నిరుద్యోగం పెరిగిందని, ఇవన్నీ కూడా మనకు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. మరి ఈ యొక్క ఆర్థిక మాంద్యం నుంచి బయటపడడానికి అమెరికా అధ్యక్షుడైనటువంటి రూజ్వెల్ట్ న్యూ డీల్ అన్నటువంటి దాన్ని ప్రకటించడం జరిగింది. న్యూ డీల్ అంటే కొత్త ఒప్పందం. మరి ఏమిటి న్యూ డీల్ అంటే? ముఖ్యంగా ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో నుంచి బయటపడడానికి ఈయన ప్రతిపాదించినటువంటి ఒక
విధానం. దీంట్లో ముఖ్యంగా ఏంది, మాంద్యానికి గురైన వారికి పునరావాసము అంటే ఈ యొక్క ఆర్థిక మాంద్యానికి గురైనటువంటి వాళ్ళకి మళ్ళీ మామూలు పరిస్థితికి తీసుకురావడానికి వాళ్ళకి ఏదైనా ఒక ఆర్థిక సహాయం చేయడం. ఆర్థిక సంస్థల సంస్కరణ అంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో అనేకమైనటువంటి ఆర్థిక సంస్థలు ఉంటాయి కాబట్టి ఆర్థిక సంస్థలకు ప్రభుత్వాలు కొంత బ్యాంకులకు కానివ్వండి ఇతర ఫైనాన్షియల్ సంస్థలకి కొంత ప్రభుత్వాలు సహాయం చేయడం వల్ల ఏమైందంటే అవి మనీ సర్క్యులేషన్ పెరిగి ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ కొనుగోలు శక్తి పెరుగుతుంది అన్నటువంటి నమ్మకం. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి తిరిగి కోలుకోవడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టడం. అదేవిధంగా సామాజిక భద్రతా విధానాన్ని ప్రవేశపెట్టడం. ఇక్కడ సామాజిక భద్రతా విధానం అన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడం, అదేవిధంగా ఉపాధి కల్పించడం, వీళ్ళకి అవసరమైనటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వడం. అమెరికా దేశంలో ఇలాంటి చర్యలు చేపట్టడం వల్ల ఏమైందంటే ఇమ్మీడియట్గా అది అమెరికా ఈ యొక్క ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో నుంచి బయటకు రావడానికి ఈ యొక్క సామాజిక భద్రతా విధానం దోహదపడడం అన్నటువంటిది జరిగింది. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ అమెరికా లాంటి దేశాలు ఈ రకంగా ఉన్నప్పుడు మరి జర్మనీలో కూడా ఈ యొక్క ఆర్థిక మాంద్యం అన్నటువంటిది రావడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా ఏమైందంటే ఈ జర్మనీ ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిందో ప్రజలకు ఏదైనా ఒకటి కొనుగోలు శక్తి పెంచాలని చెప్పి అది ఏం చేసిందంటే పెద్ద ఎత్తున నోట్లు ముద్రించడం అన్నటువంటిది జరిగింది. దాంతో ఏమైపోయింది, దేశంలో ఇన్ఫ్లేషన్ రేటు విపరీతంగా విరిగిపోవడం జరిగింది. బస్తాల్లో డబ్బులు తీసుకెళ్తే మనకి ఒక బ్రెడ్ ముక్క వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ఇక్కడ ఏమైంది, జర్మనీలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడం అన్నటువంటిది జరిగింది. ఎప్పుడైతే ద్రవ్యోల్బణ పరిస్థితికి దారితీసిందో నువ్వు ఎన్ని డబ్బులు తీసుకుపోయినా కూడా వస్తువులు వచ్చేటువంటి పరిస్థితి కనపడలేదు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక ఉత్పత్తి కూడా 40% పడిపోవడం జరిగింది. నిరుద్యోగుల సంఖ్య ఎన్నడూ లేనిది 60 లక్షలకు చేరడం అన్నటువంటిది కూడా జరిగింది. అందుకనే జర్మనీలో ప్రజలు ఇక ఎక్కడా పని దొరకక వాళ్ళ ఒక మెడకు ఒక బోర్డు వేసుకున్నారు. ఏమని, నేను ఏ పని చేయడానికైనా సిద్ధమే అని అతడు బోర్డు వేసుకొని నిలబడి ఎవరైనా పని ఇస్తారేమనేటువంటి ఆశగా ఎదురు చూసేటువంటి పరిస్థితులు ఆ రోజు జర్మనీలో ఉండడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం దీని ఆధారంగా మరి ఎటువంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది అనేటువంటిది కూడా మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఆర్థిక మాంద్యం మొదలైనటువంటి సంవత్సరం ఏది? 1939, 1945, 1929, 1920. కాబట్టి ఇక్కడ మనం 1929 ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ప్రభుత్వాలు నిధులు ఖర్చు చేసి ఉపాధి పెంచాలని పేర్కొన్న వారెవరు? ఇందాకనే మనం డిస్కస్ చేయడం జరిగింది. జేఎం కీన్స్ దీన్ని ప్రపోజ్ చేయడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా రూజ్వెల్ట్ ప్రవేశపెట్టినటువంటి విధానం ఏంది? ఇక్కడ కూడా మనం చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. న్యూ డీల్ పాలసీని ఈ యొక్క రూజ్వెల్ట్ ప్రవేశపెట్టడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఈ యొక్క జర్మనీలో అదేవిధంగా అమెరికాలో ఆర్థిక మాంద్య పరిస్థితులు మనం గమనించవచ్చు. మరి ఇటువంటి పరిస్థితులలో అంటే రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో మరి జర్మనీ లాంటి దేశాల్లో ఈ యొక్క ఫ్యాసిస్ట్ అన్నటువంటి శక్తులు ఎట్లా పైకి వచ్చినాయి అన్నటువంటిది మనం చూడవచ్చు. ముఖ్యంగా జర్మనీలో ఫ్యాసిస్ట్కి పెట్టినటువంటి పేరు ఏంటంటే నాజిజం. ఫ్యాసిజం ఏమో ఇటలీ, నాజిజం జర్మనీ. మరి ఇక్కడ నాజిజం అనుసరించేటువంటి వాళ్ళు ఉన్నటువంటి గుర్తు ఏదంటే నాజీ పార్టీ గుర్తు స్వస్తిక్ గుర్తు. వీళ్ళు జర్మన్లు ఏం ఫీల్ అవుతున్నారంటే మేమంతా కూడా ఆర్య జాతికి చెందినటువంటి వాళ్ళము, ఈ ఆర్య జాతి ప్రపంచానికి ఆధిపత్యం వహించేటువంటి శక్తి సామర్థ్యాలు కేవలం ఒక ఆర్య జాతికి మాత్రమే ఉందని హిట్లర్ లాంటి వ్యక్తులు ఈ యొక్క మొత్తం రెచ్చగొట్టడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే ఈ యొక్క యూదులు కానివ్వండి, జిప్సీలు కానివ్వండి, వీళ్ళు మనకి ఆర్య జాతికి వ్యతిరేకులు. అంటే జిప్సీలు అంటే ఎవరు? దేశ దిమ్మర్లు. అదేవిధంగా యూదులు ఎవరు? వీళ్ళు వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు. ఈ మొత్తం జర్మనీ జాతికి
వీళ్ళు ఆటంకులు, కాబట్టి వీళ్ళని దేశం నుంచి తరిమేయాలని చెప్పి ప్రజలను రెచ్చగొట్టినటువంటి వ్యక్తి హిట్లర్. అందుకనే మొత్తం జర్మనీలో లక్షల మంది జిప్సీలని, యూదులను ఈ యొక్క ఊచకోత కోసినటువంటి సంఘటన మనం చరిత్రలో ఒక జర్మనీలోనే చూడవచ్చు. అట్లాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులను కూడా ఈయన ఏం చేసినాడంటే అరెస్ట్ చేసేసి ఈ యొక్క కాన్సన్ట్రేషన్ క్యాంపులకు పంపడం అన్నటువంటిది జరిగింది. ఆ కాన్సన్ట్రేషన్ క్యాంపులు ఎట్లా అంటే ఒక ర్యాకుల మాదిరి అందరినీ దాంట్లో పంపించేటువంటి వాళ్ళు, వాళ్ళకి సరైనటువంటి తిండి ఉండేది కాదు. అంటే ఒక రకంగా కాన్సన్ట్రేషన్ క్యాంపులకు వెళ్ళినాడంటే ఆ వ్యక్తి మళ్ళీ బతికి బయటకు రావడం అన్నటువంటిది కూడా కష్టం అన్నట్టు. అట్లాగే ఇతడు 1933 మార్చి 3వ తారీఖున ఎనేబ్లింగ్ యాక్ట్ అన్నటువంటిది చేయడం జరిగింది, డిక్రీ జారీ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పార్లమెంటు ప్రమేయం లేకుండానే పన్నులను వసూలు చేసేటువంటి అధికారం ఇతడు తీసుకోవడం జరిగింది. అలాగే విశేషమైనటువంటి అధికారాలు అతడు పొందడం అన్నటువంటిది జరిగింది ఈ యొక్క డిక్రీ ద్వారా. అంటే ఎవరినైనా ఎటువంటి కారణం లేకుండా ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చు. ఈయన ఏం చేసినాడు, తన కింద పనిచేసేటువంటి కొన్ని ఏమంటారు కొంత దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు, స్మార్ట్ ట్రూపర్స్ అని. అంటే వీళ్ళంతా పోలీసులకు సంబంధించినటువంటి ఇది, గెస్టోపో అంటే రహస్య పోలీసు బృందం అని, అదేవిధంగా రక్షక దళాలని, నేర విచారణ పోలీసులు, భద్రతా సేవలని, ఈ మొత్తం ఈ వ్యవస్థ అంతా కూడా ఈ 4 స్మార్ట్ ట్రూపర్స్ కానీ, గెస్టోపో కానీ, రక్షక దళాలు, నేర విచారణ పోలీసులు, భద్రతా సేవలు, వీళ్ళందరూ కూడా ఏంటంటే హిట్లర్ కింద ప్రజలను, అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్నారో, ముఖ్యంగా కమ్యూనిస్టులు కావచ్చు, సోషలిస్టులు కావచ్చు, ముఖ్యంగా యూదులు కావచ్చు, జిప్సీలు కావచ్చు, వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకులు కాబట్టి వీళ్ళని దేశం నుంచి తరిమేయాలి, లేదంటే కాన్సన్ట్రేషన్ క్యాంపులకు పంపాలి అన్నటువంటిది అతడు హిట్లర్ గురించి ప్రజలు ఏమైనా మాట్లాడుకుంటారని చెప్పి రహస్య పోలీస్ బృందం ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క సమాచారాన్ని హిట్లర్కి చేరవేసేటువంటి ఒక విస్తృతమైనటువంటి వ్యవస్థను ఇతడు ఏర్పాటు చేసుకోవడం అన్నటువంటిది జరిగింది. మరి ఇక్కడ ఆర్థిక పరిస్థితి జర్మనీది బాలేదు కాబట్టి ఈయన ఏం చేసినాడంటే అజాల్మర్ షాక్ట్ అన్నటువంటి వ్యక్తిని ఈ యొక్క ఆర్థిక పునర్నిర్మాణ బాధ్యతను కూడా అప్పచెప్పడం అన్నటువంటి జరిగింది. ఈయన ఒక ఆర్థికవేత్త. మరి జర్మనీలో ఇతడు ఆర్థిక వ్యవస్థ మెరుగుదల కొరకు ప్రయత్నం చేయడం అన్నటువంటిది జరిగింది. ఆ రోజుల్లో జర్మనీలో కారు ఉత్పత్తి చేయడం జరిగింది, అది ప్రజల కారుగా పిలవడం జరిగింది. ఇప్పుడు మనం అది భారతదేశంలో చాలా కాస్ట్లీ కార్, అది వోక్స్ వ్యాగన్. ఆ రోజుల్లో అది ప్రజల కారుగా జర్మనీలో ఉత్పత్తి చేయడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా 1939లో ముఖ్యంగా ఈ యొక్క డాంజింగ్ రేవ్ విషయంలో పోలాండ్పై దండెత్తడం అన్నటువంటిది జరిగింది. ఇదే 2వ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణంగా కూడా మారడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే ఈయన అస్విడ్జ్ అన్నటువంటిది ఒకటి ఏర్పాటు చేసి, అంటే ముఖ్యంగా ఏంది అస్విడ్జ్ అంటే ఏంది, గ్యాస్ ఛాంబర్స్. అంటే ఒక రూమ్లో అందరినీ వ్యతిరేకులను పంపించి ఆ రూమ్లోకి గ్యాస్ పంపించేసి మూకుమ్మడిగా అందరూ చనిపోయేటట్టు చేసేవాళ్ళు. అట్లాగే హోలోకాస్ట్ అంటే ఈ యొక్క జర్మనీలో ఉన్నటువంటి యూదులు కానివ్వండి, జిప్సీలని ఊచకోత కోసి చంపేయడం అన్నటువంటిది కూడా ఈ యొక్క జర్మనీలో జరగడం అన్నటువంటిది జరిగింది. అందుకనే హిట్లర్ కాలం అంతా కూడా జర్మనీలో మనకి విపరీతంగా హిట్లర్ వ్యతిరేకులు చంపడం అన్నటువంటిది గమనించవచ్చు. మీరు బాగా చూడండి, ఇక్కడ నాజిజం మీద క్వశ్చన్ చూసినట్టయితే నాజీ పార్టీ గుర్తేంది, అదేవిధంగా ఎనేబ్లింగ్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, డిక్రీల ద్వారా పాలించే అధికారం కట్టబెట్టడం, పార్లమెంట్ అనుమతితో పన్నులు వసూలు చేయడం, యూదులను జిప్సీలను దేశం నుంచి తరిమివేయడం, కార్మిక సంఘాలను స్వేచ్ఛనీయడం. ఎనేబ్లింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిక్రీల ద్వారా పాలించే అధికారాన్ని ఈ యొక్క హిట్లర్కి కట్టబెట్టడం అన్నటువంటిది ప్రధానంగా జరిగినటువంటిది. ఇక మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ 2వ ప్రపంచ యుద్ధ కారణాలు. ఈ 2వ ప్రపంచ యుద్ధం యొక్క కారణాలు మనం తీసుకున్నట్లయితే వర్సైల్స్ ఒప్పందము షరతుల యొక్క తీవ్రత. అంటే వర్సైల్స్ ఒప్పందంలోనే 2వ ప్రపంచ యుద్ధానికి బీజం పడింది. అంటే ఇక్కడ వాళ్ళు నిర్ణయించినటువంటి షరతులు చాలా కఠినంగా ఉన్నవి, భరించలేనంతగా
ఉన్నవి. దాంతోనేమైపోయిందంటే ఇక జర్మనీ నేను ఇంత అమౌంట్ ఎట్లాగో కట్టలేనని చెప్పి చేతులు ఎత్తేసి మళ్ళీ ఎదురు తిరగడం అన్నటువంటిది మొదలుపెట్టింది. అట్లాగే ఈ యొక్క వర్సెల్స్ శాంతి సమావేశం కూడా ఏమైందంటే ఇక్కడ రెండవ ప్రపంచ యుద్ధానికి అది కూడా ఒక కారణం కూడా అయింది. ఎందుకంటే ఆ ఒప్పందంలోనే అనేకమైనటువంటి నిబంధనలు రెండవ ప్రపంచ యుద్ధానికి కారణం కావడం జరిగింది. అట్లాగే నానాజాతి సమితి వైఫల్యం, ఏ ఉద్దేశంతో అయితే నానాజాతి సమితి ఏర్పడిందో అది ఫుల్ఫిల్ చేయలేకపోయింది. ముఖ్యంగా ఏవైతే పెద్ద దేశం అమెరికా దీంట్లో చేరకపోవడం అన్నటువంటిది ఒక పెద్ద మైనస్ పాయింట్గా చెప్పవచ్చు. అట్లాగే ప్రతీకార పెత్తందారితనం, జర్మనీ సవాల్. జర్మనీ హిట్లర్ ఏం చేశాడంటే తాను అధికారంలోకి రావడానికి ప్రజలను విపరీతంగా రెచ్చగొట్టడం అన్నటువంటిది జరిగింది. అంటే ఇక్కడేమి మనల్ని చాలా చిన్న చూపు చూశారు, మనమంతా కూడా ఈరోజు మళ్ళీ మరొక యుద్ధానికి సన్నద్ధం కావాలని చెప్పి ప్రజలను హిట్లర్ తన ఉపన్యాసంతో ఎంతోమందిని ఆకర్షితులు కావడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే సామ్యవాదము, రష్యా పట్ల కూడా భయాలు. ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచం అప్పుడు రెండు రకాలుగా ఉంది. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, రష్యా, తూర్పు దేశాలలో ఈ యొక్క సామ్యవాదం ఉంది. మరి రష్యా ఎప్పుడైతే సామ్యవాదం అనుసరిస్తుందో, ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండవ ప్రపంచ యుద్ధం రాకముందు రష్యా సామ్యవాదాన్ని అరికట్టడానికి లోపాయకారిగా బ్రిటన్ జర్మనీకి సంతృప్తిపరిచే విధానాన్ని అనుసరించడం జరిగింది. అంటే ఇవి కొంత సహాయం చేసుకుంటూ అప్పటికప్పుడు కొంత రష్యాను కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి జర్మనీ ద్వారా ప్రయత్నం చేయడం జరిగింది. ఎవరు? బ్రిటన్. మరి అదే జర్మనీ మళ్ళీ అదే బ్రిటన్కు వ్యతిరేకంగా మళ్ళీ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇక తక్షణ కారణంగా మనకు చెప్పవచ్చు 1939 సెప్టెంబర్ 1వ తారీఖున ఈ యొక్క పోలాండ్ డాంజింగ్ రేవుని ఈ యొక్క జర్మనీకి అప్పగించడానికి నిరాకరించడం జరిగింది. దాంతో ఈ యొక్క జర్మనీ పోలాండ్ మీద యుద్ధం ప్రకటించడం అన్నటువంటిది జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే మళ్ళీ ఈ యొక్క జర్మనీ, ఇటలీ, అదే జపాన్, ఇవన్నీ ఒకవైపు మళ్ళీ ఈ యొక్క అక్షరాజ్యాలుగా పిలవడం జరిగింది. జర్మనీ, జపాన్, ఇటలీని అక్షరాజ్యాలుగా పిలవడం జరిగింది. అదేవిధంగా మిత్ర రాజ్యాలుగా బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, యుఎస్ఎస్ఆర్ మిత్ర రాజ్యాలుగా పిలవడం అన్నటువంటిది జరిగింది. మరిక 1941లో జపాన్ అమెరికాలోని పేర్ల్ హార్బర్ మీద దాడి చేయడం అన్నటువంటిది జరిగింది. ఈ దాడితోని ఏమైందంటే ఈ యొక్క అమెరికా కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే 1942లో జర్మనీ రష్యా మీద దండెత్తింది. రష్యా కూడా రెండవ ప్రపంచ యుద్ధంలోకి రావడం అన్నటువంటిది జరిగింది. ఆ రకంగా మళ్ళీ అగ్రరాజ్యాలు ఈ యొక్క రెండవ ప్రపంచ యుద్ధంలో మళ్ళీ పాల్గొనడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క అమెరికా హిరోషిమా, నాగసాకి పట్టణాల మీద లిటిల్ బాంబ్స్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఆగస్టు 6వ తారీఖున హిరోషిమా నగరం మీద, ఆగస్టు 9వ తారీఖున నాగసాకి పట్టణం మీద దాడి చేస్తే ఆ రెండు పట్టణాలు కూడా సర్వనాశనమై లక్షల మంది చనిపోవడం అన్నటువంటిది మనం చూడవచ్చు. మరి ఈ యొక్క ఆ దానితోని ఏమైందంటే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే మనకి ఎప్పుడైతే ఈ యొక్క రెండవ ప్రపంచ యుద్ధంలో ఏ దేశాలు అయితే నష్టపోయినాయో, అంటే జర్మనీ, జపాన్లు చాలా నష్టపోయినాయి కాబట్టి ఓడిపోయినటువంటి దేశాలు మళ్ళీ వాటి యొక్క ఆర్థిక పునరుద్ధరణ కొరకు అమెరికా మార్షల్ ప్రణాళికకు రూపకల్పన చేయడం జరిగింది. అంటే మార్షల్ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా చితికిపోయినటువంటి జర్మనీ, జపాన్లకు ఆర్థిక సహాయాన్ని అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఎందుకు అందిస్తుంది అమెరికా అంతగా అనంటే, ఒకవైపు రష్యా ఈ యొక్క కమ్యూనిజాన్ని విస్తరిస్తుందేమన్నటువంటి భయంతో ఈ యొక్క జర్మనీ, జపాన్లకు ఆర్థిక సహాయం చేసింది. మరి మరొక వైపు ఈ యొక్క రష్యా వార్షా ప్రణాళిక ద్వారా తూర్పు దేశాల యొక్క ఆర్థిక పునరుద్ధరణ కొరకు అది మళ్ళా ప్రయత్నం చేయడం అన్నటువంటిది జరిగింది. అంటే ఏమైంది, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మనం చూసినట్టయితే ఈ యొక్క అమెరికా, రష్యాలు అగ్రరాజ్యాలుగా వెలగడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా మరి రెండవ ప్రపంచ యుద్ధ ఫలితాలు మనం చూసినట్టయితే నిజంగా చెప్పాలంటే
అసంఖ్యాకమైనటువంటి ప్రాణ నష్టం అన్నటువంటిది జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో 1 కోటి మంది చనిపోతే రెండవ ప్రపంచ యుద్ధానికి వస్తే వాళ్ళకి 2.5 కోట్ల మంది చనిపోవడం అన్నటువంటిది మనం చూస్తున్నాం. అదేవిధంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజాస్వామ్య సూత్రాల పునరుద్ధరణ. అదృష్టం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నో దేశాలు స్వాతంత్రం పొందడం అన్నటువంటిది మనం చూసినాం. అంటే ఈ యొక్క ఆసియాలో కావచ్చు, ఆఫ్రికా ఖండాల్లో అనేక దేశాలు స్వాతంత్రం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అధికార సమతౌల్యంలో కూడా మార్పు రావడం అన్నట్టు జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధానికంటే ముందు ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ ఈ దేశాలు ప్రపంచాన్ని ఏలేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. కానీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా, అమెరికాలు ఈ యొక్క ప్రపంచాల్లో అగ్రరాజ్యాలుగా వెలగడం ఉందన్నటువంటిది మనం చూడవచ్చు అన్నట్టు. అదేవిధంగా మనం చూసినట్టయితే కొత్త అంతర్జాతీయ సంస్థల ఆవిర్భావం కూడా జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే రెండవ ప్రపంచ యుద్ధం ఏర్పడిన తర్వాత అంతర్జాతీయ శాంతి స్థాపన కొరకు ఏర్పడిన సంస్థ ఏంటంటే ఐక్యరాజ్య సమితి. మరి ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో మనం చూసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క ప్రపంచ శాంతి స్థాపన, మానవ హక్కుల యొక్క పునరుద్ధరణ, అదేవిధంగా సామాజిక పరంగా కూడా ప్రజలను చైతన్యవంతం చేయడం, అదేవిధంగా మానవుల యొక్క అభివృద్ధి, వీటన్నిటి కొరకు ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఏర్పడడం అన్నటువంటిది జరిగింది. దీనికి అనుబంధంగా మనం తీసుకున్నట్లయితే అనేకమైనటువంటి సంస్థలు కూడా మనకి ఏర్పాటు కావడం అన్నటువంటిది కూడా జరిగింది. ముఖ్యంగా యూనిసెఫ్, అదేవిధంగా యునెస్కో, WHO, అదేవిధంగా ఈ యొక్క ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అదేవిధంగా యూనిసెఫ్ అన్నటువంటిది కూడా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అన్నటువంటిది ఒకటి ఏర్పడింది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఒకటి ఏర్పాటైంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థలుగా వీటిని ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా మనం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1900 మనకి బ్రిటన్లో కూడా ఈ యొక్క మహిళలకు ఓటు హక్కు రావడం అన్నటువంటిది ఒక శుభపరిణామంగా చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు రెండవ ప్రపంచ యుద్ధంలో ఎక్కువ మంది మగవాళ్ళు యుద్ధంలో పాల్గొంటుంటే వీళ్ళు ఫ్యాక్టరీలో పనిచేసి ఆర్థికంగా స్వాతంత్రం పొంది మాకు కూడా పురుషులతో సమానంగా ఓటు హక్కు పొందాలని పోరాడి వీళ్ళు ఓటు హక్కును సంపాదించడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా మరొక మాదిరి ప్రశ్నలు కూడా గమనించినట్లయితే అమెరికాలోని పెర్ల్ హార్బర్పై దాడి చేసినటువంటి దేశం ఏదంటే జర్మనీ, ఇటలీ, రష్యా, జపాన్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనం జపాన్ చెప్పవచ్చు. అగ్రరాజ్యాల కూటమికి చెందని దేశం ఏది అన్నప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ జర్మనీ అక్షరాజ్యాలు జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్. కాబట్టి ఇక్కడ చెందని దేశం ఫ్రాన్స్గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా జర్మనీ, జపాన్ ఆర్థిక పునరుద్ధరణకు అమెరికా రూపొందించినటువంటి ప్రణాళిక ఏంటంటే మార్షల్ ప్రణాళిక. అదేవిధంగా ఈ క్రింది వానిలో రెండవ ప్రపంచ యుద్ధ ఫలితం కానిది అని మనం చూసినట్టయితే కానిది ఇక్కడ నానాజాతి సమితి ఏర్పాటు. ఎందుకంటే అది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడినటువంటిది నానాజాతి సమితి ఏర్పాటు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు టెట్ రాసే అభ్యర్థులు ఉన్నారో వీటన్నిటిని కూడా 1-2 సార్లు చూసి మరి ఈ యొక్క క్వశ్చన్స్కి ఇలాంటి క్వశ్చన్స్ అనేకంగా మనం చెప్పేటువంటి క్రమంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ కంటెంట్ని అర్థం చేసుకొని మరిన్ని క్వశ్చన్స్ కూడా మేము ఇచ్చినటువంటి మాదిరి క్వశ్చన్స్ మాదిరి మీరు కూడా తయారు చేసుకొని మరి ఒక్కొక్క టాపిక్ మీద ఇట్లా సమగ్రంగా చర్చించడం వల్ల మీకు ఈ యొక్క సబ్జెక్ట్ మీద పట్టు రావడానికి అవకాశం ఉంటుంది. రేపు పేపర్ 2లో మీరు మంచి స్కోర్ కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టీషార్ట్ వాళ్ళు ప్రసారం చేసేటువంటి ఈ యొక్క లెసన్స్ను మీరు తప్పక వీక్షిస్తారని ఆశిస్తూ మరొక టాపిక్తో మరొకసారి కలుద్దాం. నమస్కారం.